ఇందాక నుంచి మాట్లాడుకున్న దాంట్లో అన్డినేబుల్ నాన్ థియేట్రికల్ మీద ఎక్కువ రిలయన్స్ అయిపోయాం. ఇప్పుడు ఏంటి ఒక రకమైన క్రైసిస్ అంటున్నారు. అసలు ఇండస్ట్రీ ఎలా తట్టుకుంటుంది? థియేట్రికల్ ఏమో చాలా సెలెక్టివ్ అయిపోయారు ఆడియన్స్, నాన్ థియేట్రికల్ ఏమో చాలా మార్కెట్ సడన్గా డౌన్. యాక్చువల్గా క్రైసిస్ ఏం లేదండి. మీకు నెంబర్ ఆఫ్ బయర్స్ కొందరు ఓన్లో ఉన్నారు, కొందరు వాల్యూమ్ తగ్గించుకున్నారు, రేట్లు తగ్గలేదు. సో అన్ప్లాన్డ్గా చేస్తే కుదరదు, ఇప్పటి నుంచి ప్లాన్డ్గా చేస్తే ప్రాబ్లం లేదు. పూర్తిగా క్రైసిస్ లేదని కాదు సార్, క్రైసిస్ అయితే చాలా సీరియస్ క్రైసిస్లో స్టార్ట్ అయ్యాము. కానీ సార్ అన్నట్టు చాలా లిమిటెడ్గా వాడు సెలెక్ట్ చేసిన వాడికి నచ్చేటట్టుగా సినిమా ఉండాలని కోరుకుంటూ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ రిలీజ్ డేట్లు మేము ముందే అనౌన్స్ చేసేస్తాం. నాన్ థియేట్రికల్ బిజినెస్ చేయకుండా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేయొద్దు. ఇప్పుడు చేస్తే క్యాచ్. ఎందుకంటే మొన్న ఈరోజు చెప్తున్నాడు సార్ ఏంటంటే మీరు డేట్ వేయలేదు కాబట్టి ఇంకా అగ్రిమెంట్ చేయమంటున్నారంట. అలా చెప్పి డేట్ వేస్తే వాళ్ళు సైన్ చేయకుండా బ్యానర్లు ఆడతారంట. అసలు ఇది ఒక సైకిల్లో పడే. అదే అంటున్నా. అదే ఇప్పుడు చాలా అంటే మేము స్క్రిప్ట్లు సినిమాలో కాదు, ఇప్పుడు బిజినెస్ యాంగిల్ కూడా చాలా ఒక ప్లాన్డ్గా చేసుకోవాలి. ఓటీటీ వాళ్ళని కూడా అడిగి రిలీజ్ డేట్ ఫైనల్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాం. ఓటీటీ వాళ్ళు కూడా ఈ టైంకి అయినా అంటే వద్దు, ఈ టైంకి ఈ రెండు వాళ్ళు ఆప్షన్లు ఇస్తున్నారు. వాళ్ళ స్లాట్ వాళ్ళ స్లాట్ మీద 2 విండోస్ ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ విండోలో వేయగలుగుతారా అంటే మనం సెలెక్ట్ చేసిన ఆ విండో మనం వేయాల్సి వస్తుంది. అంత క్రైసిస్లోకి డ్రైవ్ అయిపోతున్నాం. బట్ బేసిక్ ఏదండి, మళ్ళీ అల్టిమేట్గా ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ కానీ ఆలోచించుకోవాల్సింది థియేట్రికల్ రెవెన్యూ. ఫస్ట్ ప్రయారిటీ మాకు థియేట్రికల్ రెవెన్యూ అవ్వాలి. అప్పుడు అన్నీ మళ్ళీ మన కంట్రోల్లోకి వస్తుంది. అంటే ఇది ఒక మార్పు అనుకోవచ్చా? ఒక టైంలో సినిమా స్టార్ట్ హోమ్ రాసేటప్పుడు ఏంటంటే ముందు మనం నాన్ థియేట్రికల్ వాల్యూస్ చేసుకుని థియేటర్ మీద బాగా తక్కువ రిస్క్ పెట్టుకొని సినిమాలు తీసాము. ఎప్పుడు వచ్చింది అది? ఈ ఆఫ్టర్ కోవిడ్. ఎస్, పాండమిక్లో ఏమైంది? థియేట్రికల్ రెవెన్యూ లేదు కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే సార్ నేను అనేది మీరు అన్నది పర్ఫెక్ట్లీ రైట్. ఇనీషియల్ డే పాండమిక్ చేంజ్ ఏమొచ్చిందంటే ఇంకా క్వాంటిటీకి వెళ్ళకుండా క్వాలిటీకి వెళ్తాం అంతే. ఎస్, దానికి మేము కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. మేము ఇండి క్వాలిటీయే మేము ఇండి జెర్సీ చేసేటప్పుడు కోవిడ్ అప్పుడే అయింది, జెర్సీ చేస్తున్నాం. అరవింద్ గారు మేము వంశీ అందరం కలిపి చేసాము. చేసినప్పుడు ఏంటి, రేపు ఈ కోవిడ్ ఇంపాక్ట్తో థియేట్రికల్ రెవెన్యూ లేకుంటే ఈ సినిమా మనము ఫైనాన్షియల్గా వైబుల్ అవునా కాదా అది వేసుకునే మొదలుపెట్టాం. అది ఉంది కాబట్టి మేము బయటపడ్డాం. సార్ అంటే ఈ హిందీ జెర్సీ ఇనీషియల్ డేస్, ఇప్పుడు లాస్ట్ 1 year ఈ మధ్యన లాస్ట్ 6 నెలలు 7 నెలలు కూడా అదే మైండ్ సెట్ నుంచి ఎగ్జిట్ అవ్వకపోతే ప్రొడ్యూసర్కి ఇబ్బంది కాదు. 100%. నేను అదే కదా అనేది, థియేట్రికల్ రెవెన్యూ క్యాలిక్యులేషన్తోనే సినిమా తీయాలి. నాన్ థియేట్రికల్ క్యాలిక్యులేషన్తో సినిమా తీస్తే క్యాచ్. కొన్ని సినిమాలు క్రేజీ సినిమాలకి అడ్వాంటేజ్. ఇందాక రవి గారు చెప్పినట్టు క్రేజీ సినిమాలు ఎప్పుడైనా మార్కెటింగ్ అవుతాయి. నాన్ థియేట్రికల్ ఒక 200 వచ్చింది అనుకోండి, మనం 400 ఖర్చు చేసి 500 ఖర్చు చేస్తే దొరికిపోతాం. సో థియేట్రికల్ రెవెన్యూ ఎంత, అది ఎంత టార్గెట్ చేస్తున్నాం? మినిమం ఫ్లాప్ 8 సూపర్ హిట్, అది ఆ క్యాలిక్యులేషన్ ఉండాలి. సార్ ఇంకోటి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో వాదన ఇంకోటి ఉంది. మా దగ్గర 1000 కోట్లు 100 కోట్లు ప్లాట్ఫామ్ బట్టి ఇంత బడ్జెట్ పెట్టుకుని వచ్చారు మార్కెట్లోకి. మొత్తం మరి ఇంటర్నల్గా ఏదన్నా ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచో లేకపోతే వాళ్ళ ఇన్సైడర్స్ నుంచో ఒక రకమైన అండర్స్టాండింగ్ ఏం తెలియదు కానీ సిస్టమ్ని అబ్యూస్ చేసేసారు ఓటీటీ ప్లాట్ఫామ్స్. మొత్తం ఇంకా టూ మచ్ ఆఫ్ వాల్యూమ్ సినిమాలు తీసేసి కొన్ని జంక్ కూడా తోసేసి మమ్మల్ని ఆ క్రైసిస్లో పెట్టి ఇలాంటి డెసిషన్స్ తీసుకునేలాగా ఇండస్ట్రీయే కారణమని కొంతమంది ఆర్గ్యూ. ఇంకా అసలు వాళ్ళు చేస్తారు డిసైడింగ్ ఏది కొనాలి ఏది. అదే వాళ్ళు ఏమంటారు, కొంతమంది డిసైడ్ చేస్తే ఒకళ్ళిద్దరు మనం చెప్తే కొంటరా. ఇప్పుడు మైత్రి సినిమాలు ఉన్నాయి, 10 సినిమాలు ఉన్నాయి అనుకో, న్యాచురల్గా 10 అడుగుతారు కదా వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ 2 సెలెక్ట్ చేసుకుంటామంటే ఇక్కడ నలుగురు గురించి కాదు సార్, ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నా. ఇప్పుడు 2 సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాం, మేము ఎందుకు ఇస్తాం? ఈ సంవత్సరం 5 సినిమాలు ఇస్తున్నా, సరే నాకు ఈ 2 ఇవ్వండి అంటే 3 సినిమాలు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 5 సినిమాలు తీసుకుంటాం. సో ఆటోమేటిక్ ఇది ఇప్పుడు ఆల్ టాప్ ప్రొడక్షన్స్తోని మైత్రితో కానీ దీని సీతారతో ఆ సినిమాలతో కానీ మాతో ఇప్పటివరకు చేసిన ఓటీటీ డీల్స్ అని అలాగే చేశారు. మీ క్యాలెండర్ చెప్పండి ఎన్ని సినిమాలు, ఓకే అన్ని సినిమాలకు వాల్యూ చేసుకుని తీసుకున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు ప్రాబ్లం లేదు. 2023 మిడ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది సెలెక్టివ్గా. ఇప్పుడు వాళ్ళే అన్ని సినిమాల్లో అన్ని అమల. ఇప్పుడు నా దగ్గర 5 సినిమాలు ఉంటే 5 అమలే.
2 అమ్మాం 3 హోల్డ్ అయినాయి, వీళ్ళ దగ్గర మేబీ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు మెల్లిగా మారుతుంది. దే ఆర్ కమింగ్ ఫర్ సెలెక్టెడ్ ఫిలిమ్స్. సార్ ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నట్టు జీ సోనీ మెర్జర్ అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? కొంచెం డిమాండ్ పెరుగుతుంది, బెటర్ అవుతాయి. బెటర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా ప్లేస్ తగ్గుతున్నారుగా. అవును. ఇప్పుడు ఇంతకుముందు సోనీజీ వేరు ఉన్నప్పుడు మనకు ఒక కొనే వాళ్ళు ఇంకొకరు ఎక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఒకరు అవుతారు. అవును. అలాగే ఇంకోటి కూడా వింటున్నాము, జియో అండ్ స్టార్ ఏదో మెర్జ్ అవుతుంది. అది కూడా అయితే ఇప్పుడు టోటల్గా ఇండియా వైజ్గా ఓన్లీ మేజర్ పార్టీస్ వాళ్ళు ఇద్దరు అవుతారు శాటిలైట్ సైడ్. మనకు లక్కీగా ఇక్కడ తెలుగులో తమిళ్లో సౌత్కి సన్ ఉంది. సో టోటల్ 3 పార్టీలు అవుతారు. సార్ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మీ అందరికీ మా ఓటీటీ హెడ్తో మాట్లాడుతున్నాను నేను. ఏంటి ఇలా ఒకటి మెర్జ్ అయిపోయి అక్విజిషన్ చేసేసుకుని ఒకళ్ళో ఇద్దరు మిగులుతారా? ఇప్పుడు ఫోన్లో జియో ఎలా మిగిలిందో అలా మిగులుతారా? ఏంటిది మోనోపలి వస్తుందంటే ఆయన అంటున్నాడు 200 పైగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఫేమస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇండియా మార్కెట్ అనేది చాలా లుక్రేటివ్, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఓటీటీ ఈస్ హియర్ టు స్టే. అలా మోనోపలి వచ్చి లేకపోతే కొనకపోవడం తగ్గించడం అనేది మాత్రం ఉండదంటున్నారు. నో బేసిక్ అదండి, ఓటీటీ పోదు. ఓటీటీ వాల్యూ అబ్నార్మల్గా పెరిగిపోయి అందరం మేము క్యాలిక్యులేషన్ తప్పి నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులోకి వెళ్ళాం కదా. ఇప్పుడు ఇందాక వంశీ చెప్పాడు కదా, క్వాంటిటీ కంటే మేము క్వాలిటీ సినిమాల మీద ఫోకస్ చేయాలి. అంటే మా టార్గెట్ ఫర్ థియేట్రికల్. ఇంతకుముందు ఆ నాన్ థియేట్రికల్ ఎంత వచ్చింది సేఫ్ అవుతే చాలనుకున్నాం. ఇప్పుడు అలా కాదు, థియేట్రికల్ నుంచి ఎంత రెవెన్యూ తీసుకొస్తాం. మేము ఎలా సరే దాని మీద రెవెన్యూ ఎంజాయ్ చేసామో ఏదైతే వాళ్ళు కూడా బిజినెస్ మోడల్లో వాళ్ళు కూడా ఇప్పుడు పలానా రాజుగారి సినిమాలు, పలానా వంశీ సినిమాలు, విష్ణుప్రసాద్ ఇలా వీళ్ళ సినిమాలు అయితే క్వాలిటీ బాగుంటుంది, కంటెంట్ ఉంటుంది. కొన్ని సినిమాలు రెవెన్యూ విపరీతం చేయవచ్చు, కొన్ని తక్కువ చేసే సరే వీళ్ళ సినిమాలు కంటెంట్ బాగుంటాయి. వీళ్ళకి ఏ రేటెడ్, ఏ లిస్టింగ్ ప్రొడ్యూసర్స్ ఇట్లా వాళ్ళు కేటగారికల్గా ఉంటేనండి అప్పుడు ఇక్కడ బంచ్ ఆఫ్ సినిమాలు ఎక్కువగా ఉన్నా క్వాలిటీ సినిమాలే ఉంటాయి. ఇప్పుడు హిట్ అండ్ రన్ సినిమాలు ఇట్లాంటి ఏయో రకరకాలు కొనేసేపాటికి అంటే మనం ఇక్కడ ఎవరిని నాట్ ఫైండింగ్ ఫాల్ట్, వాళ్ళు కూడా మూవింగ్ ఫార్వర్డ్ వాళ్ళు కూడా తప్పులన్నీ తెలుసుకుని very big corporate platforms, they have their own calculations, they have their filters also, they decide on what they want కదా. We can never dictate them. ఏదైనా వాళ్ళకి నచ్చి if they come to us we can negotiate terms, we can add films which they don't want also, కానీ we can never dictate them. They are the ones who decide everything. వంశీ గారు ఇప్పుడు బై అండ్ లార్జ్ మన డిస్కషన్లో ఏంటంటే థియేటర్ని చూసుకుని ఇక్కడ నుంచి సినిమాలు తీయాలనేది అందరూ ఒప్పుకుంటున్నారు. బట్ నార్త్లో ఏం జరుగుతుందంటే సినిమా డే అని మీ దృష్టికి అందరికీ వచ్చే ఉంటుంది. నేషనల్ సినిమా డే అని చెప్పి 99 రూపీస్కి టికెట్ అని, లేకపోతే నువ్వు వీకెండ్ వెళ్ళేవాడికి ఒక రేటు, వీక్ డేస్కి వెళ్ళేవాడికి ఒక రేటు. ఇప్పుడు ముంబైలోనే ఎక్కడో ఉందనంటే ఒక ఆడియన్స్కి ఒక మండే వెన్స్డే కానీ వెళ్తే యూ హ్యావ్ చీపెస్ట్ టికెట్స్ అను, లేకపోతే అలా ఒక ఐడియా వస్తుంది. బట్ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఆ 99 రూపీస్ టికెట్లు కానీ మన ఆడియన్స్ మీద అసలు మనం ట్రయల్ చేస్తుంది లేదు. అది యాక్చువల్లీ కూడా నేను 2-3 సార్లు అడుగుతా ఉన్నా, ఎందుకు సార్ మనకు 2000 టికెట్ 10,000 టికెట్ రావట్లా? ఇంకొకటి ఏంటంటే అంటే సార్ సెకండ్ షోలకి, ఫస్ట్ సాటర్డే సెకండ్ షోలకి, ఫ్రైడే సెకండ్ షోలకి ఎందుకు ట్రాజడీ ఏంటంటే రాజుగారు పీవీఆర్ వాడు ఒక పాస్పోర్ట్ అని పెట్టాడు, 1,500 రూపాయలు పెడితే నెలకి 4-5 టికెట్లు ఫ్రీ అంటున్నాడు. వాడేమంటాడు ఎక్స్క్లూడింగ్ సౌత్, అంటే జనాలు ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి యూ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఇంకా నీకు ఇదే సరిపోతుందా? అసలు మన ఆడియన్స్ ఇంకా చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చూసేవాళ్ళని చూస్తున్నారు. అలాగా అది ఇందాక నేను చెప్పాను కదా, సినిమా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ పర్సంటేజ్ నంబర్ 1 తెలుగు స్టేట్స్, నంబర్ 1 వాళ్ళ పీవీఆర్ వల్ల దాంట్లో పర్సంటేజ్గా తీస్తే ఫస్ట్ ప్లేస్లో మనం ఉన్నాం. సెకండ్ ప్లేస్ తమిళనాడు, థర్డ్ ఢిల్లీ, బాంబే. అట్లా వాళ్ళకి అంత ఒకటి ఉంది. అంటే సౌత్ అనేది సినిమా వాళ్ళకు సినిమా మన వ్యూవర్షిప్ ఎక్కువ. అది రేట్లు ఎస్, అంటే మనకి ఇప్పటికీ అందుబాటులో ఉంది సినిమా. అవును, ఇది మనకి అంటే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ లాంటిది సిటీలో వర్కౌట్ అవుద్ది, బికాజ్ స్పెండ్ చేసే కెపాసిటీ. అంటే బెంగళూరులో చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతే? అందుకే స్పెండ్ చేసే కెపాసిటీ ఉన్న దగ్గరే వర్క్ అవుతుంది. అది ఏరియాస్ గచ్చిబౌలి అక్కడే వర్క్ అవుతుంది ఎక్కువ. బెంగళూరులో అన్ని 2000 టికెట్లు అన్ని కొన్ని ఫిక్స్ మల్టీప్లెక్స్, కొన్ని హై ప్రొఫైల్ ఇది ఉండే దీనిలో. అదే అది కాదు సార్. ఇప్పుడు
ఎంత పెద్ద హిట్ అయినా సరే మన మొత్తం పాపులేషన్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ సినిమా థియేటర్లకు వెళ్తారు? మీకుండే అనాలిసిస్ అది హార్డ్గా 25-30% వెళ్తారు. 12%, 14% మన పాపులర్ అనేది అది కాదు, ప్రతి సినిమా కాదు. ఇప్పుడు ఒక సినిమా మహేష్ బాబు సినిమా కొంతమంది చూడొచ్చు, మొత్తం అందరూ కలిపి 18% బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు కొడితే 18%. ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నారు, ఇప్పుడు పీవీఆర్ కానీ ఇంకొకటి కానీ, సో ఇక్కడ ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆఫర్లు ఇవ్వక్కర్లేదో, లేకపోతే ఆడియన్స్ని రప్పించు. 18% చూస్తే నీకు మిగతా 82% వీళ్ళందరూ రప్పించే అవకాశం కాదండి. ఇప్పుడు ఆడియన్ అనేవాళ్ళు రకరకాల ప్లేస్లో చూస్తారు. ఫస్ట్ థియేటర్లో చూసే పర్సంటేజ్ ఏదైతుంది, ఇది ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్ కోరుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. తర్వాత ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీలో మేజర్గా చూస్తున్నారు. తర్వాత మనకు టీవీ ఉంది. టీవీ అసలు జీరో అనుకున్నాం చాలామంది. ఏంటి బలగం అనే సినిమా నాకు కొనేటప్పుడు స్టార్ వాళ్ళు 1,25 lakhs బార్గెనింగ్లు అది చేస్తే నేను పెడితే ఒక బాహుబలి టీఆర్పీ వచ్చింది. అంటే అంతమంది వెయిటింగ్లో ఉన్నారుగా. అండ్ ఓటీటీలలో వినియోగంలో తెరలు కట్టి వేశారు సినిమాని, అయినా టీవీలో అంతమంది ఎందుకు చూశారు అంటే అక్కడ చూడాల్సిన ఆడియన్స్ కూడా మనకు ఉన్నారు. వాళ్ళది ఇన్సెంటివైజ్ చేయట్లేదు, మనం వాళ్ళు స్పెండ్ చేయలేరు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంత అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేయలేరు. అది కాదు సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 1000-2000 అమ్మే టికెట్స్ కూడా నెలకొకసారో 3 నెలలకు ఒకసారో 99 ఏదో పెడుతున్నారు కదా వాళ్ళు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సో ఇప్పుడు ఇప్పుడు బాలీవుడ్లో ఒకసారి చేశారు. ఇది యాక్చువల్ అదే సార్ 2-3 ఇయర్స్ ఇది యాక్చువల్లో ఇయర్స్లో ఉన్న ఫార్మాట్ అండి. ఓకే, వీక్ డేస్ వీకెండ్స్ ఒక ప్రైజు మీకు ఐడియా ఉంటుంది. వీక్ డేస్ ఒకటి వాళ్ళు ఏఎంసీ పాస్ ఇస్తారు. నువ్వు 4 సినిమాలు. బాలీవుడ్లో ఏంటి మల్టీప్లెక్స్ ఉంటుంది, 5 స్క్రీన్లు. టికెట్ తీసుకున్న ఏ దాంట్లోనే వెళ్ళి కూర్చోవచ్చు, తెలుసా మీకు అది? సో మన వాళ్ళు చాలామంది ఇలా చేస్తారంట. $20 $20 ఉన్నది కాకుండా $10 తీసుకొని వెళ్ళిపోయి 20 దానిలో కూర్చుంటారంట. పిల్లలు చెప్పారు మన ఎంఎస్ చేస్తున్న స్టూడెంట్స్. సరే మా బ్రెయిన్ వాడతారు సార్ అంటున్నారు. సార్ మీరు అలా అంటున్నారు, ఏమైందో చెప్పనా? నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం యుఎస్లో హిందీ పెద్ద, ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వచ్చినా, అమీర్ ఖాన్ సినిమా వచ్చినా మన సినిమాల కంటే తక్కువ రేట్లు ఉంటాయి. హిందీ స్టాండర్డ్ ప్రైస్ $8. ఒకటి ఏంటంటే ట్యూస్డే డీల్స్ ఉంటాయి వాళ్ళకి. ఈ పాస్లు మీరు చెప్పే పాస్లు అవన్నీ అప్లికబుల్ అవుతాయి సినిమాలకి బాగా కాస్ట్. దానికి ఉంటే $8 టికెట్. వాల్యూమ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ కదా, మన తక్కువ కదా, మన రేట్కి రికవరీకి డెఫినెట్గా వీకెండ్ సినిమా యూఎస్లో మేజర్గా, అందుకని రేట్ ఎక్కువ. సో అదే చెప్పేది. ఇప్పుడు వాళ్ళది 15 మిలియన్లు చేసింది, 20 మిలియన్లు చేసింది ఓవర్సీస్ మార్కెట్. మరి అంత తక్కువ ప్రైస్లో ఎందుకు చేస్తుంది? సో నంబర్ ఆఫ్ ఆడియన్స్ అలా సినిమాలు చూస్తున్నారు. అంటే తక్కువ రేటు బట్టి వాకిన్స్ ఎక్కువ ఉంటున్నాయి. 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అది వన్ ఆఫ్ ద రీజన్. అది మరి మనం ఆ మోడల్ అసలు ఏమి ట్రై చేయలేము. ఇవి మెల్లిగా వస్తుంది, అన్నీ ఒకటేసారి కాదు. మరి ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది.